ఇంకో అంశం చాలా ప్రధానంగా తెలంగాణలో చర్చ జరుగుతూ ఉంది. రైతులకి కాంగ్రెస్ ప్రభుత్వము నీళ్ళు ఇవ్వట్లేదు. ఒక చర్చ ఏమో బీఆర్ఎస్ పార్టీ పైన కుట్రతోని రైతులపైన తీర్చుకుంటుందని అంటున్నారు. ఇంకోవైపు ఏమో ప్రభుత్వం ఆపు చేసిపోయింది, గత ప్రభుత్వము నీళ్ళు ఇవ్వడానికి ప్రాజెక్టులు కానీ వీటన్నింటిలో నీళ్లు లేవంటున్నారు. సో మీరున్న ప్రాంతాల్లో కూడా అటు పాలకుర్తి కావచ్చు, సూర్యాపేట కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, ఈ ప్రాంతాలలో ఉమ్మడి నల్గొండ కావచ్చు, మొత్తం పొలాలన్నీ ఎండిపోతున్నటువంటి పరిస్థితి చూస్తాను. సో ఏంది, ఎక్కడ వైఫల్యం జరుగుతా ఉంది అన్న? ఒకటి గుర్తుపెట్టుకో అన్న, మా ప్రాంతమే కాదు నీకు నిజాం సాగర్ ప్రాజెక్టు కిందనే ఎండిపోతున్నాయి. లోయర్ డ్యామ్, అప్పర్ డ్యామ్ కింద మన కరీంనగర్ ఏరియాలోనే ఎండిపోతా ఉన్నాయి. ఇప్పుడు దానికి ఎవడు బాధ్యుడన్నా? కేసీఆర్ ఉన్నప్పుడేమో ఏప్రిల్ మే మాసంలో సైతము మత్తళ్ళు దూకినాయి. అటువంటిది ఇప్పుడు సడన్లీ అదే టైం ఇమ్మీడియట్గా గిదే టైంకి నువ్వు ఎట్లా మారిపోతానా? వ్యవస్థ ఎట్లా మారిపోతుంది చెప్పండి. నాడు నెర్రలు బారిన నేలను కేసీఆర్ సస్యశ్యామల నీళ్ళు అందించాడు కదా, మరి నువ్వు గదే కంటిన్యూ చేస్తే ఆ నీళ్ళు వస్తాయి కదా. ఇప్పుడు మార్చిలోనే గింత ఇబ్బంది అవుతుందని అంటే రేపు ఏప్రిల్ పరిస్థితి ఏంది, మే పరిస్థితి ఏంది అని భయపడతా ఉన్నారు జనాలు. అసలు తాగడానికి కూడా నీళ్ళు దొరుకుతాయి అనే పరిస్థితిలో ఉన్నారు. అరే ఏంది మా గోస ఏంది? అసలు మొత్తం ఉల్టా పల్టా అయిపోయింది తెలంగాణ పరిస్థితి. నాడునేమో మేలనేమో నీళ్లు వద్దురా నాయన, మాకు అద్దు అవసరం లేదు, మాకు కోసుకోవడానికి హార్వెస్టర్ లోపలికి పోతలేదు, దండం పెడతా, మాకు నీళ్ళు ఇయ్యకూరు అని చెప్పేసి రైతులు గోసపడ్డారు. ఎండాకాలంలో కూడా చెరువులు మొత్తం అన్నా, నీకు వరి మొత్తం చేతికి వచ్చిన తర్వాత హార్వెస్టర్ పోతుంది కదా, కటింగ్కి పోతుంది కదా, లోపల నీళ్లు ఉన్నాయి పొలాలల్లో, మాకు నీళ్ళు వద్దు ఇయ్యకూరు అని చెప్పేసి లబో దిబ్బో అని మొత్తుకున్నారు అప్పుడు రైతులు. ఇప్పుడు మాకు నీళ్ళు ఇర్రా నాయన అని చెప్పేసి కొట్టుకుంటారు, అయినా కూడా నీళ్ళు ఇయ్యని పరిస్థితి. అరే ఎక్కడ లోపం జరుగుతుంది చెప్పండి మీరు? దాన్ని కూడా కేసీఆర్ కారణమేనా? కేసీఆర్ నిర్మించిన ఒక రోడ్డు, ఒక పాత్రని నువ్వు కంటిన్యూ చేసే దరిద్రపు ఆలోచన నీకు లేకపోతే ఎవడు బాధ్యుడన్నా? ఎవడు బాధ్యుడు? అరే నీకు వీళ్ళకు పొలాలను చూస్తే ఒక రైతు గోస, రైతును ఒక దేశానికి అన్నం పెట్టే రైతు అని ఆలోచన రాదన్న వీళ్ళకు. ఒక పొలాన్ని చూస్తే దీన్ని రియల్ ఎస్టేట్ ఎట్లా చేయాలి, దీన్ని మార్కింగ్ ఎట్లా కొట్టాలి, దీని ప్లాట్లు ఎట్లా చేయాలి, ఈ ప్లాట్ని ఒకరిద్దరు ముగ్గురు నలుగురికి ఎట్లా అమ్మాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఆలోచన వస్తుంది తప్ప, ఈ పొలాన్ని చూస్తే రైతు మనకు 10,000% మనకు అన్నం పెడతాడు, దేశానికి అన్నం పెట్టే ఒక రైతు మార్గదర్శి అవుతాడు అని చెప్పేసి ఆలోచన లేదు వాళ్ళకు. పొలాలు భూములను చూస్తే రియల్ ఎస్టేట్ గుర్తొస్తుంది వాళ్ళకు, గంతే. రైతుల విషయంలో నిజంగా ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది అనుకోవచ్చు. 10,000% అన్న నీకు కనబడతా ఉన్నది కదా. ఏ వర్గం సంతోషంగా ఉన్నది ఇలా? కార్మిక వర్గం కష్టాలు పాలన్నది, విద్యార్థి లోకం కష్టంతో ఉన్నది, రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు, ఉద్యోగస్తులు ఇబ్బందులు పడతా ఉన్నారు, ప్రశ్నిస్తే జర్నలిస్టులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంకే వర్గం నీకు సంతోషంగా ఉన్నది? ఒక్క వర్గం సంతోషంగా ఉన్నది, అది రేవంత్ రెడ్డికి సంబంధించిన వర్గమే హ్యాపీగా ఉన్నది. సో మొన్న మీ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి సంబంధించి అక్కడ రైతుల పరిస్థితి తెలుసుకుందామని పోయి అక్కడ కొంచెం కంటతడి పెట్టుకున్న పరిస్థితి, దాన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. అన్న, మనసున్నోడు, రైతు మీద ప్రేమ ఉన్నోడు ఎవరికైనా బాధ అవుతుందన్న. రైతు బిడ్డలు అన్న వాళ్ళు. ఇప్పుడు ఆయన రైతు లేకపోతే దేశానికి అన్నం ఎక్కడదన్న? అరే నువ్వేమైనా నీకు వేలాది కోట్లు, నువ్వు నీ పిల్లము ఇద్దరు అటు ఇటు కూర్చొని నోట్లు బుక్కుతారే? ఈ మంత్రులకు సంబంధించిన వాళ్ళ ఆవిడలు వాళ్ళు అటు ఇటు టేబుల్ మీద కూర్చొని వీళ్ళు సంపాదించిన నోట్లు తింటారా? ఏం తింటారన్న వీళ్ళు? రైతు పండించిన బువ్వనే పెట్టాలి, రైతు పండించిన ధాన్యమే తీసుకొచ్చి వీళ్ళకి పెడితేనే వీళ్ళ యొక్క తల్లిదండ్రులు, వీళ్ళ పిల్లలు, వీళ్ళందరూ తింటారు తప్ప అది ఆ కంట తీరు ఎట్లుంటుంది అనేది ఆ బాధ వర్ణనాతీతం. అంటే ఆ రైతు బాధ ఎవరికైతే తెలుస్తుందో ఆ బాధ వారికి తెలుస్తుంది తప్ప ఈ గాడిదలకు, ఈ దున్నపోతులకు, ఈ స్టూపిడ్ ఫెలోస్కి రైతు బాధ అర్థం కాదు. కాబట్టి అట్లాంటి లత్కోర్ మాటలు, లుచ్చా మాటలు, అట్లాంటి దగులుబాజీ మాటలు ఒక రకంగా వీళ్ళ మీద చెప్తురు తప్ప జగదీశ్వర్ రెడ్డి ఏడ్చుట్లో ఇవాళ జగదీశ్వర్ రెడ్డి కాదన్న, ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు తెలంగాణలో, ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు. విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఏడుస్తున్నారు అన్న. అరే భయ్ రైతులు మాకు ఓట్లేసిర్రు, కనీసం వాళ్ళకి న్యాయం చేయకపోతే నా పదవికి న్యాయం ఎక్కడిది, నేను ఎక్కడిది అని చెప్పేసి రైతులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఏడుస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఎవరన్నా సిగ్గు శరం ఉండాలి వీళ్ళకు మాట్లాడడానికి. కనీసం అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికన్నా ఒక రకంగా వాళ్ళకు అనిపిస్తా ఉన్నారు. ప్రాజెక్టులో నీళ్లు లేవంట కదా, ప్రాజెక్టులలో నీళ్లు లేవనంటే నీకు సోయి ఎట్లా లిఫ్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి కదా. కొండకొచ్చమ్మ ప్రాజెక్టు ఉన్నది, మిగతాకు సంబంధించిన అన్ని రకాల ప్రాజెక్టులు కట్టిరు కదా కేసీఆర్ గారు. మరి కాళేశ్వరం నుంచి నువ్వు లిఫ్ట్ చేసుకుంటే అవన్నీ ఉంటాయి కదా. కనీసం నీకు ఆ సోయి లేకుండా కాళేశ్వరం కూలిపోయింది, అది చేయింది అని లబోదిబో అని చెప్పేసి నీళ్ళన్నీ కిందికి ఇచ్చి పెడితే ఇప్పుడు హరిగోసపడుతున్నారు రేపటి రోజున ప్రజలు.
రేపటి రోజున తెలంగాణ రాష్ట్రంలో రైతుల నుంచి ఒక పెద్ద ఉద్యమం రాబోతున్నది, విద్యార్థుల రూపంలో నిరుద్యోగుల నుంచి మా దగ్గర నుంచి ఒక పెద్ద ఉద్యమం రాబోతున్నది. దానికి అందరికీ కేసీఆర్ గారి నాయకత్వం వహిస్తారు, మీరు చూడండి. ఏం చెప్తారు ప్రస్తుతానికి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు? ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మంత్రుల గారికి నేను ఒకటే విన్నపిస్తూ ఉన్నా, మీరు రాజకీయాలు చేయండి కానీ రైతులతో వద్దు, రాజకీయాలు చేయండి కానీ నిరుద్యోగులతో వద్దు. నీకు కేసీఆర్ గారి మీద కోపం ఉంటే కేసీఆర్ని తీసుకుపోయి జైలు వేయర్రి, కేటీఆర్ గారి మీద కోపం ఉంటే కేటీఆర్ని తీసుకుపోయి జైలు వేయర్రి. అప్పటికైనా మీకు వాళ్ళ మీద కసి తీరకపోతే ఇంకేమన్నా చేయర్రి, వాళ్ళ కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేయరు. కానీ రైతులను ఆదుకోండి, నిరుద్యోగులను ఆదుకోండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల జనాలను ఆదుకోండి తప్ప వాళ్ళ మీద ఉన్న పగతోటో, వాళ్ళ మీద ఉన్న కుట్రతోటో, వాళ్ళ మీద ఉన్న ద్వేషంతో రైతుల మీద తీర్చుకోవాలనుకోవడం చాలా మూర్ఖత్వం. దీన్ని మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇలాంటి పరిణామాలు రేపటి రోజున జరగకుండా చూస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము.